సార్ నమస్కారం. నమస్కారం అండి కృష్ణ గారు. బాగున్నారా? బాగున్నాం. మీరు సిద్ధం. ఓకే. దేనికి సిద్ధం? దేనికి సిద్ధం అంట? టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఉమ్మడి కూటమైన తర్వాత వాళ్ళు యుద్ధానికి సిద్ధం అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అనేక మీటింగుల్లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం సిద్ధంగా ఉందాము, మనం వాళ్ళు యుద్ధం అంటున్నారు, మనం సిద్ధంగా ఉందామని కాలర్ మర్చడం. వాళ్ళు యుద్ధం అంటే మీరు సిద్ధం సిద్ధమే అని ఇప్పుడు వాళ్ళు సంసిద్ధం అంటున్నారు. మరి మమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళు రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు, రకరకాల వేషాలతో ముందుకు వస్తున్నారు. కాబట్టి అంత చెప్పుకునేటంత సీన్ వాళ్ళకు లేదు. సరే, ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా పూర్తి సమాచారం అందుతుందని మేము భావించవచ్చా? తప్పకుండా. మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. మీరు అధ్యక్ష అని ఎందుకు అనలేకపోయారు ఇప్పటి వరకు? స్టార్టింగ్ అధ్యక్షనా? మరి ఇంకేంది? రకరకాల సమీకరణలు ఉంటాయి కదా. కుల సమీకరణ ఉండొచ్చు, ఆర్థిక సమీకరణలు ఉండొచ్చు, రకరకాల సమీకరణలో భాగంగా ఇది అధ్యక్ష అనకుండా పోవడానికి కారణమేమో నేను అనుకుంటా. దాంతోపాటు మనం చేస్తున్నటువంటి యాక్టివిటీస్లోనూ కొంచెం ఎక్కువ సీరియస్గా నిరంతరం నాకు ప్రజాసేవే, నిరంతరం రాజకీయాలే తప్ప వేరే వ్యవహారాలు ఏవి లేవు. కాబట్టి ఆ లేకపోవడం వల్ల నేను ప్రజల దగ్గర చాలా ఎక్కువగా పోతా. కాబట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవిలో ఉన్న వాళ్ళకన్నా నేను కొంచెం ఎక్కువగా పోతా. కాబట్టి చూసే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరంగా. మీరు మొదటి నుంచి ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారితో పనిచేశారు, ఆ అనుబంధం ఉంది. అవును, జగన్ గారితోనే అనుబంధం ఉంది. సో ఎక్కడి నుండి మొదలై ఎక్కడికి వచ్చిందంటే ఏం చెప్పగలుగుతారు? మామూలుగా రాజశేఖర రెడ్డి గారి నేను స్కూల్ నుండి రాజశేఖర రెడ్డి గారితో నాకు సంబంధాలు, పరిచయాలు ఉన్నాయి. తర్వాత అప్పటి నుండి అట్టే ఫాలో కావడం జరిగింది. ఆ ఫాలో అయిన తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, లేక ఆయనకు అసమ్మతి లీడర్గా ముద్ర వేసినప్పుడు కానీ నిరంతరం రాజశేఖర రెడ్డి గారితోనే ఉన్నా. ఆయన చనిపోయినంత వరకు కూడా రాజశేఖర రెడ్డి గారితోనే ఉన్నా. ఇంకొకటి, రాజశేఖర రెడ్డి గారితోనే ఉన్నాడు మా మాట వాస్తవము. కానీ మీరు ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గురించి చెప్పడం ఏంది? మీ ప్రాంతం ఏది? మీరు వచ్చింది ఎక్కడికి? ఈ ఎడ్యుకేషన్ అంతా కడప జిల్లాలోనే. ఓకే. తర్వాత నేను అప్పటి నుండి మొత్తం డిగ్రీ అయిపోయినప్పటి నుండి అనంతపురం జిల్లాలోనే నేను ఉన్నాను. అనంతపురం జిల్లాలో సెటిల్. కానీ రాజశేఖర రెడ్డి గారు అనేది ఇప్పుడు మేము చిన్నప్పుడు ఊహ తెలిసి పేపర్ చదివి ఎక్కడన్నా మేము స్కూళ్ళల్లో డిస్కషన్ జరిగితే రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా చోట్ల చాలా రకాలుగా మాట్లాడుకునే వాళ్ళు. అంటే అంత మంచి పవర్ఫుల్ లీడరు రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి పరిచయం ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా చేసినారు, రాజశేఖర రెడ్డి గారు ఇట్లా నమ్మిన వాళ్ళకి ఇట్లా చేస్తారు, రాజశేఖర రెడ్డి గారు దళితులకు సంబంధించి ఏ రెడ్డి కానీ ఏ లీడర్ కానీ దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. అలాంటి టైంలో రాజశేఖర రెడ్డి గారు ఇంట్లోకి పిలిచి సోపాలలో కూర్చోబెట్టి వాళ్ళకు గ్లాసులతో నీళ్ళు ఇస్తారని చెప్పి ఒక నినాదం బాగుండేది. అసలు శిశులైన నాయకత్వ లక్షణాలు రాజశేఖర రెడ్డి గారిలో కనపడినాయన్న తర్వాత నాకు రాజశేఖర రెడ్డి గారి మీద మరింత ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. తర్వాత నేను అక్కడ డిగ్రీ అయిపోయి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయాలు కానీ వ్యక్తులు కానీ పరిచయం ఉన్నప్పుడు ఏదైనా డిస్కషన్ వచ్చి నేను ప్రతి చోట రాజశేఖర రెడ్డి గారి గురించి డిస్కషన్ చేసేవాడిని. ఏదైనా సందర్భం వచ్చి మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేవాడిని. ఎవరు కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు, రాజశేఖర రెడ్డి గారి స్టోరీ, రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తే ఇంట్రెస్ట్గా వినేవాళ్ళు అనమాట. అట్లా గ్రామీణ స్థాయి వరకు నేను తీసుకుపోతూ వచ్చిన మా నియోజకవర్గం కళ్యాణదుర్గంలో. కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి గారికి ఒక వ్యాపారం కూడా ఉండేది. అయితే అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో రాజకీయమే కాదు, వ్యాపారంతో పాటు ఇది చేసేవాళ్ళు. ఆ తర్వాత దానికి ఎక్కువ ప్రజలతో సంబంధాలు ఉండేవి అనమాట. ప్రజలతో సంబంధాలు ఉన్నప్పుడు, ప్రజలకు ఎక్కడన్నా తీరుకున్నప్పుడు, ప్రజలు నాతో కూర్చొని మాట్లాడినప్పుడు నేను డిస్కషన్ జరిగితే టక్కన రాజశేఖర రెడ్డి గారి గురించి, ఆయన వ్యవహారాల గురించి, అంటే నాకు హీరోయిజం ఎక్కువ ఇష్టం అనమాట. అట్లా మనిషికి కానీ వ్యవస్థలో హీరోయిజాలు ఏమేమి ఉంటాయంటే ఆ హీరోయిజం అనేది నాకు ఇష్టం. నక్సలైట్లు అంటే అప్పట్లో ఆ ఇంట్రెస్ట్ అనమాట. అంటే మంచి సమాజం కోసం, నవ సమాజ నిర్మాణం కొరకే అడవి పాలయ్యారు అనేది నినాదం. పోలీసు వ్యవస్థ అంటే మంచి ఇంట్రెస్ట్ అనమాట. అట్లా నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఆ ఇంట్రెస్ట్ అంటే ఇవన్నీ కలిపితే రాజశేఖర రెడ్డి గారిలో కనపడేటివి అనమాట. అందువల్ల రాజశేఖర రెడ్డి గారు అంటే బ్రహ్మాండంగా ఇష్టపడేవాడిని. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి నినాదాన్ని ఎక్కువ తీసుకుపోయేవాడిని. ఆ తీసుకుపోవడంతోనూ, రాజశేఖర రెడ్డి గారితో సంబంధం ఉండడంతోనూ, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఏదైనా మనం పని పడిపోతే ఆయన తీసుకుండే ఇంట్రెస్ట్తోనూ మరింత ఉత్సాహం పెరిగేది అనమాట. సో కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పడం వల్ల మీరు పదవులకు కొంత దూరమైనట్టు నిజం కాదా? రాజశేఖర రెడ్డి అంటే లేదంటే ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఆ పార్టీ వాళ్ళకు సీట్ రాకుండా చేసిండు మన ఎల్ఎం రెడ్డి గారి అనే ఇది లేదా? అంటే మామూలుగా రాజశేఖర రెడ్డి గారితో సంబంధం ఉండడం వల్ల కొన్ని మీరు చెప్పినట్టు ఆ సందర్భం ఈ లీడర్లు చేసి నేను రాజశేఖర రెడ్డి గారితో సంబంధం ఉంటే పదవులు రావనుకుంటే నాకు రాకుండా పర్వాలేదన్న. ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి మీరు డ్రాప్ అయి మాతో తిరిగితే మీరు ఆశించిన పదవి, అంటే అప్పుడు పార్టీలో పదవులు ఉండేటివన్నీ, ఆ పదవులకు ఏదైనా మనం కావాలనుకున్నప్పుడు, లేక జనం నువ్వు ఈ పదవిలో ఉండు అన్నప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు నువ్వు రాజశేఖర రెడ్డి క్యాండిడేట్ కదా, అతను మన మనిషి కాదు కదా, మనం ఏ వద్దనే సందర్భాలు కూడా వచ్చినా
అయినా దాంట్లో రాయబారాలు నడిపిన వ్యక్తులు కూడా ఉన్నారు. మీరు రాజశేఖర రెడ్డి గారిని వదిలిపెట్టి వచ్చి నీకు పదవి ఇస్తామంటే, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఈ రాజకీయాలు నాకు అవసరం లేదు, నేను చేసేదే రాజశేఖర రెడ్డి గారి కోసం, నాకెందుకు మీ రాజకీయాలు మీ పదవులు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కొంత కంట అయితే అయ్యారు. అలాంటివి కొంచెం మీరు అన్నట్టు అది వర్తిస్తుంది. ఈ నాన్ లోకల్ ఈయన సీట్లు ఇప్పేయడం ఏంది, ఈయన మాట రాజశేఖర రెడ్డి వినడం ఏంటి, ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా. నాన్ లోకల్ మామూలుగా చాలా మంది అప్పటికే నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ పదవుల్లో ఉన్నారు. కాకపోతే ఏమవుతుందంటే ఆయన మీదనే మనం ఆధారపడి రాజశేఖర రెడ్డి గారితోనే సంబంధాలు ఉండి రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలు ఇక్కడ చేసేటప్పుడు, దాంతోపాటు నేను రాజశేఖర రెడ్డి గారిని పూర్తి ఫాలో అయ్యామని, రాజశేఖర రెడ్డి గారు ఏమేమి మంచి పనులు చేస్తున్నారంటే ఆ మంచి పనుల మీద నాకు కూడా బాగా దృష్టి ఉండేవని అనమాట. ఆ విషయాలు చెప్పడంతో పాటు కొంచెం రాజశేఖర రెడ్డి గారి లాగా మనం మంచిగా నడుచుకోవాలి, రాజశేఖర రెడ్డి గారి లాగా జనంలో ఆకర్షణ రావాలి, రాజశేఖర రెడ్డి లాగా నమ్మకాన్ని కల్పించాలనే ఉద్దేశాన్ని మనుషులో ఎంతో కొంత, అంటే ఆయనలో రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఏది ఈ పార్టీకి ఎప్పుడు అధ్యక్ష అనేవాళ్ళు. అది రాజశేఖర రెడ్డి గారి సందర్భం వచ్చినప్పుడే 2009లో 25/1/2009లో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చోబెట్టినారు. 2009లో జస్ట్ మిస్సే కదా. జస్ట్ మిస్ అనే దానికన్నా కొంచెం మిస్గైడ్ చేసినారనేది జిల్లా లీడర్లో. నేనైతే ఆ ప్లేస్ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రాజశేఖర రెడ్డి గారి దగ్గరనే నన్ను కూర్చోబెట్టి, ఎందుకు మోహన్ రెడ్డికి టికెట్ లేదని రాజశేఖర రెడ్డి దగ్గర కూర్చొని పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది. మనం రఘువీరారెడ్డి అనే క్యాండిడేట్ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినోడు, ఆయన సీనియర్ లీడరు. అదే అందులో భాగంగా ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు వచ్చేసి అర్ధం సీట్లు బీసీకి అంటున్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర పెట్టి ఆయన కూడా మనం 100 సీట్లు బీసీకి ఇస్తామనే నినాదాన్ని బయటికి తెచ్చినారు. మనం 75 కూడా ఇచ్చే పరిస్థితులు లేవు, ఖచ్చితంగా రఘువీరారెడ్డికి అకామిడేషన్ ఏర్పాటు చేయాలంటే నేను అప్పుడు అడిగినాను ఆయన. అంటే 1 to 1 దాదాపు 20 నిమిషాలు కూర్చున్నాను నేను, రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు కూడా ముగ్గురం కూర్చున్నప్పుడు నేను అనుకున్నా కూడా. అయితే మీరు చెప్పినట్టు ఆ అదృష్టాన్ని కూడా ఫీల్ అయినా. రాజశేఖర రెడ్డి గారితో జగన్ గారితో నేను ఏడ కూర్చోవడము, నాకు ఇంతకన్నా ఇంకేం పదవి లేదు, ఎమ్మెల్యే పదవి అంత ఇంపార్టెంట్ అనుకున్నా అప్పట్లో. వాళ్ళిద్దరితో కలిసి మధ్యలో ఫోటో దిగింటే బాగుండని కెమెరాల కల్లా కూడా చూసినా నేను. అప్పుడు ఆడ కెమెరాలు లేవు, లోపల కూర్చున్నాను అనుకొని అంత పైన హై లెవెల్లో ఊహించుకొని, అంటే గాల్లో తేలుకుంటూ వచ్చారంటారు కదా, అటు గాల్లో తేలుకుంటూ వచ్చిన. వీళ్ళిద్దరితో కలిసి వచ్చినా కదా, ఇద్దరితో కలిసి కూర్చున్నా కదా, ఇద్దరితో కలిసి మాట్లాడినా కదా అనే ఫీలింగ్ లో అప్పుడు మిస్ అయిపోయింది. అక్కడ రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఇది పరిస్థితి ఇట్లుంటుంది అని చెప్తే నేను ఆడికి సమీకరణలో రకరకాల ఇవన్నీ సమీకరణలు ఉన్నాయి జరిగింది. సో 2009 మరణించిన తర్వాత జగన్ వెంటనే నడిచారు, అంతేనా? జగన్ గారిని ఎక్కువ శాతం ఫోటోలలో, ఫ్రేమ్లలో, లేకపోతే పబ్లిసిటీ చేయడంలో మీద ఏమైనా కీలక పాత్ర ఉందంటే మీరు ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారు 2004లో సీఎం అయిన తర్వాత 2005-6 నుండి మేము జగన్ అభిమాన సంఘం అనేది ఒకటి పెట్టామన్నమాట. అప్పుడు స్టార్ట్ చేశారు జగన్ అభిమాన సంఘం 2005లో. అది ఉమ్మడి రాష్ట్రం మొత్తం, తెలంగాణలో కూడా నేను కమిటీలు వేసి పెట్టాను. అక్కడ తెలంగాణ నల్గొండ జిల్లాలో నేను వేసిన కమిటీ మెంబరే మొన్న ఎలక్షన్ అప్పుడు ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి కూడా సిద్ధమైనాడు. ఆ తర్వాత మన మక్తల్లో ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నాడు రవికుమార్ యాదవ్ అని, అతన్ని కూడా అక్కడ జగన్ అభిమాన సంఘం తరఫున పెట్టాను. అక్కడ వికారాబాద్ లో వచ్చేసి లక్ష్మణ్ అని అక్కడ జగన్ అభిమాన సంఘం అధ్యక్షుని పెట్టాను. ఆ అధ్యక్షులను వీళ్ళు పెట్టడం వల్ల వాళ్ళు నష్టపోయినారు, అక్కడ ఆ లీడర్లు వీళ్ళని నష్టపరిచినారు అనమాట. అంటే కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ టెక్కల్లో రాజేంద్ర అని అతన్ని జగన్ అభిమాన సంఘం మార్కెట్ యార్డ్ చైర్మన్ అతను చేసినాం. ఇవన్నీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అట్లా కమిటీలు పెట్టి జగన్మోహన్ రెడ్డి పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయించే కార్యక్రమం చాలా ఎక్కువ చేసినాం. ఆ చేసిన తర్వాత వాళ్ళందరూ పాపం అక్కడ ఉన్నటువంటి లీడర్లు ఎట్లంటే రాజశేఖర రెడ్డి కొడుకుతో సంబంధాలు ఉన్నాయి కదా, వీనాయన్లు మనకి ఎక్కడైనా భవిష్యత్తులో ఇబ్బంది పెడతారేమో, వీళ్ళని ఇప్పుడే ఆ పదవులు తీసేయాలని ఆ పదవులు తప్పించేస్తారు. అట్లా కూడా నా వల్ల నష్టపోయిన వాళ్ళు ఉంటారు పాపం. అట్లా ఆ విధంగా జరిగింది. ఆ తర్వాత అప్పటి నుండి నేను ఆ కార్యక్రమాలతో పాటు మా జిల్లాలో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ టైం పోస్టర్లు వేయించి నేను చూపించడం జరిగింది అన్నమాట మా జిల్లాలో. ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే ఇట్లుంటాడు జగన్మోహన్ రెడ్డి అనే విధంగా సేవా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్పోజ్ చేస్తూ రావడం జరిగింది. కాబట్టి అప్పటి నుండి ఇక్కడ ఏది మాట్లాడినా కూడా జగన్ అంటే ఎల్ఎం మోహన్ రెడ్డి అనే టైప్ లో ఇక్కడ జిల్లాలో ఆ నినాదం అయితే తీసుకు. తండ్రితోని ప్రయాణం చేశారు, కొడుకుతోని ప్రయాణం చేశారు. ఎవరు ఎక్కువ సున్నితంగా పని చేసేవాళ్ళు అనుకోవచ్చు ఇక్కడ? అక్కడ కంపారిజన్ అంత కాదేం కానీ, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్. ఆ కాలానికి రాజశేఖర రెడ్డి గారు, ఈ కాలానికి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ రాజశేఖర రెడ్డి గారు నమ్మిన వాళ్ళకి చేస్తారనేది
అనేది ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా చేస్తాడనేది ఒకటి ఉందన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మీరు అన్నట్టు మన పైన ఒక డిస్కషన్ కూడా ఉంది అనమాట. ఏమని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ కలవనీరు అని. జగన్మోహన్ రెడ్డి గారితో కలిస్తే తప్పకుండా పని జరుగుతుంది, జరిగితేనే జగన్మోహన్ రెడ్డి గారు కలుపుకుంటారు కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సందర్భాలు అటు ఉంటాయి అన్నమాట. అందుకనే ఎక్కువ కలవనీడు. ఎందుకు కలవనీయాలంటే ఏదో ఆప్షన్ ఎంచుకొని అడిగిపోయి మాకు ఇది కావాలంటే లేదనిపించుకునే అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది, ఆయనకు ఉండేది. రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే బోలా శంకర్ లాగా ఆయన సరే చేద్దాం చేస్తాము అని చెప్పేసి ఆయన ఒక టైప్ లో ఉంటారు. 2009లో ఆ ప్రాంతం అనుకుంటా మీరు లైబ్రరీ చైర్మన్ కూడా 2005 నుండి 2010 వరకు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీకి కాంగ్రెస్కి రాజీనామా చేసినప్పుడు నేను కూడా ఆయన పక్కలోనే ఉన్నాను. ఆ రోజు హైదరాబాద్లో నేను కూడా అప్పుడే వచ్చేసి రిజైన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఎందుకు చేస్తావు ఉన్నీలే అన్నాడు. మీరే లేనప్పుడు నాకు అవసరం ఈ పార్టీలో, నేను ఉన్నానని చెప్పి బయటకు వచ్చేసి. ఎందుకు లైబ్రరీ పోస్ట్ చాలా ఉత్తమమైన పోస్ట్ అంటారు కదా మరి? లైబ్రరీ పోస్ట్ అంటే గౌరవమైన పోస్ట్. మీ కుటుంబానికి మేడంకి వచ్చింది, ప్రజలకు ఏం చేయలేని పోస్ట్. అది గౌరవమైన పోస్ట్. విద్యార్థులకు ఒక యువతరానికి మనం మార్గదర్శకంగా విద్యతోనే ప్రతిదీ కూడా రూపురేఖలు మారుతాయి. వాళ్ళ ఆర్థిక అసమానతలు కావచ్చు, తర్వాత సాంఘిక అసమానతలు కావచ్చు, వీటిని తొలగించడానికి ఇది కూడా ఒక బెట్టే కదా. ఇప్పుడు పూర్వకాలము మనకు తెలిసి లైబ్రరీ చాలా ప్రాధాన్యత ఉండేది దేశం మీద, ప్రజల మీద. ఎందుకంటే స్వతంత్ర పోరాటానికి లైబ్రరీలు చాలా ఉపయోగపడినాయి కాబట్టి అప్పటి నుండి చాలా బాగా ఉండేది. ఇప్పుడు సామాజిక మాధ్యమాలన్నీ ఎక్కువ పెరిగిపోయినాయి కాబట్టి, పెరిగిపోయిన తర్వాత లైబ్రరీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మేమైతే ఇప్పుడు అనంతపూర్లో గ్రంథాలయ చైర్మన్ ఏమైన తర్వాతనే అక్కడ సివిల్స్ కోచింగ్ పెట్టామన్నమాట. సివిల్స్కు ఆ కోచింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఇద్దరం కలిసి ఢిల్లీ నుండి కోచింగ్ ఇచ్చే కార్యక్రమం పెట్టించి బ్రహ్మాండంగా చేయించినాం. అక్కడ అనంతపూర్ జిల్లాలో మాత్రమే ఉంది, వేరే జిల్లాలో ఎక్కడా లేదు. అది ఒక దాంట్లో దాదాపు ఒక 100 మంది దాకా కోచింగ్ తీసుకుంటుంటారు. ఇప్పుడు మన ఎగ్జామ్ రాసినారు, ఇప్పుడు మళ్ళీ కోచింగ్ రెడీ అవుతున్నారు. కాబట్టి అట్లా ఉపయోగపడేది మనకు అది చిన్నది అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసినటువంటి కార్యక్రమాలు ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారి కోసం తిరుగుతూ, మా నియోజకవర్గం పక్కా టీడీపీ నియోజకవర్గం, అది కళ్యాణ్ దుర్గం, అలాంటి నియోజకవర్గంలో దాని గెలుపు వరకు తీసుకొచ్చి రఘువీరారెడ్డిని గెలిపించే వరకు తీసుకొచ్చినామంటే అక్కడ ఆ కార్యక్రమం చేస్తున్నా నియోజకవర్గంలో. ప్లస్ ఇటు గ్రంథాలయ చైర్మన్ గాను రాష్ట్రంలోనే నెంబర్ 1 ప్లేస్ తెప్పించిన అనంతపురం జిల్లాను. తర్వాత నేను జగన్ అభిమాన సంఘం పెట్టి ఈ విధంగా చేసిన. అంటే ఇన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తికి అంత చిన్న పదవి అంటే అది పెద్ద పదవితో అనిపిద్దాం చాలా అన్నమాట. రీసెంట్లీ మీ అబ్బాయి గారు వేదిక మీదకి వచ్చి కళ్యాణ్ దుర్గం సీటు మా డాడీకి ఇవ్వాలంటే ఏంది ఈ మతలాబ్ ఏంది అసలు? మతలాబ్ ఏం కాదు. 2009 నుండి కళ్యాణ్ దుర్గం ప్రజలతో పాటు జిల్లా మొత్తం అనుకుంటారు అనమాట. ఏమని మోహన్ రెడ్డి ఈసారి క్యాండిడేట్ అవుతాడు, మోహన్ రెడ్డి టికెట్ వస్తుంది అని జిల్లా మొత్తం అనుకుంటాడు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత, నా యాక్టివిటీస్ చూసిన తర్వాత ఇతర జిల్లాల్లో కూడా మోహన్ రెడ్డికి ఈసారి ఖచ్చితంగా వస్తుంది అనుకుంటారు. ఇతర జిల్లా, ఈ జిల్లా కదా, ఇతర జిల్లా అవుట్ ఆఫ్ మీ డిస్ట్రిక్ట్ కూడా ఇంకా ఎక్కువ శాతం మా జిల్లాలో ఎవరు అడిగినా అనుకుంటారు. ఇంత ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళు, ఇప్పుడు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు. విఫలమైంది అనుకోవచ్చు ఇక్కడ, అంటే సమీకరణలా లేకపోతే ఏం చేస్తారు? మీకు ఇంతకన్నా ఏమైనా పెద్ద పోస్ట్ వచ్చే అవకాశం ఉందా? పోస్ట్ పెద్ద వస్తాయి రావు అనేది మనం అయితే చెప్పలేం. కానీ కాకపోతే అక్కడ బీసీ సామాజిక వర్గం అధికంగా ఉన్నది అనమాట. ఆ నియోజకవర్గంలో దాదాపు వాల్మీకులు 40 నుండి 50 వేలు ఉన్నారు. బీసీలలో కురబ ఒక 30,000 పైబడి ఉన్నారు. గొల్ల 30,000. ఎంపీ గారికి అక్కడ అలొకేషన్ చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అంటే సామాజిక సమీకరణలో భాగంగా ఆ బస్సు యాత్ర పెట్టిన తర్వాత మరింత పకడ్బందీగా అనేక ప్రాంతాలు, ఇప్పుడు సపోజ్ సింగనమల ఉంది, సింగనమల్లో గత ఎన్నికల్లో మాల కమ్యూనిటీకి సంబంధించిన జనరల్గడ్డ పద్మావతి గారిని పోటీ ఇచ్చినారు. వాళ్ళు సక్సెస్ఫుల్ గా భార్యాభర్తలు, ఒకరు అడ్వైజర్ గాను ప్లస్ ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి చోట వాళ్ళిద్దరిని కాదని చెప్పి ఇప్పుడు ఒక టిప్పర్ డ్రైవర్ గా ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారంటే, అంటే విషయం ఏంటంటే ఆయన ఎక్కడ జనం ఆ సామాజిక వర్గం అధికంగా ఉందో ఆ సామాజిక వర్గం నుండి మనం తీసుకోవాలి క్యాండిడేట్ను. ఆ నియోజకవర్గంలో మనకు కావాల్సిన వాళ్ళు ఎంత బలమైన వాళ్ళు ఉన్నా సరే పక్కన పెట్టాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి. పద్మావతి తర్వాత వాళ్ళ హస్బెండ్ అక్కడ ఇప్పుడు ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు, ఇన్ఛార్జిగా ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. వేరే క్యాండిడేట్ ట్రిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి వీరాంజనేయులు అనే అబ్బాయికి ఇప్పుడు టికెట్ ఇవ్వడం. సో ఇక్కడ ఈ ట్రిప్పర్ డ్రైవర్ అంటే కొంత సెన్సేషన్ అయిపోయింది మొత్తం ఇది, ఈ ఉమ్మడి స్టేట్ వైజ్ గా. చంద్రబాబు గారు ఎందుకు తక్కువ చూపు చూశారు అసలు? మీకు గతి లేక మీరు ట్రిప్పర్ డ్రైవర్
ఏమైనా పెట్టుకున్నారా అంటే ఇక్కడ అది ఇంకోటి అతను అనడమేమో కానీ అది సవాలు విసిరినని తను అనుకున్నాడు కానీ అది మీకే అనుకూలం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు గతంలో బాగా ఏదైనా మీటింగ్ లో మాట్లాడితే ఒక పద్ధతి ప్రకారం మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు లేదా? ఇప్పుడు వయసు పెరిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుని దగ్గర పనిచేసేటప్పుడు ఆయన అధికారం, ఆయన ప్రతిపక్షం. రాజశేఖర రెడ్డి గారి సమకాలికులు, రాజశేఖర రెడ్డి గారితో ఆయన సమానంగా పోరాటం చేసిన వ్యక్తులు, రాజశేఖర రెడ్డి గారి కన్నా అధికంగా ముఖ్యమంత్రి రోజులు పనిచేసినటువంటి వ్యక్తి. అప్పుడు ఏమనిపిస్తుంది, ఏంది చిన్న ఇప్పుడు అంటున్నాడు చూడు ఆయన బచ్చా నువ్వు అని, అలాంటి బచ్చా కొడితే ఫుట్బాల్ ఎగిరినట్టు ఎగిరి ఏడవ పడుతున్నా నేను. ఏంది పరిస్థితి? జనంలో నాకున్నటువంటి అభిమానం ఏంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభిమానం ఏంది, జగన్మోహన్ రెడ్డి గారితో నేను పోరాటం చేయడం ఏంది, పోరాటం చేస్తే నేను విఫలం కావడం ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ కావడం ఏంది, ఈ విధమైనటువంటి సక్సెస్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే నేను ఏం కావాలా ఏంది ఇదని ఇక్కడ మానసికంగా అతనికి మైండ్ లో కొంచెం బాగా అభద్రతా భావం ఏర్పడి ఒక వేరే రకమైనటువంటి ఫీలింగ్స్ వచ్చి అక్కడ ఏం మాట్లాడుతున్నా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అక్కడ టిప్పర్ డ్రైవర్ అంటాడు, ఇక్కడ ఉపాధి కూలి అంటాడు, మీరు దళితులుగా ఎవడు పుట్టాలనుకుంటాడని అంటాడు. అంటే ఇలాంటి మాటలు తనకి చాలా నష్టం కదా. ఇప్పుడు సమాజంలో మనం దళితులుగా ఎందుకు పుట్టాలనుకున్నామంటే అటు పుట్టోళ్ళంతా ఏమని ఫీల్ కావాలా, మేము పుట్టకూడదు అనుకోవాలా, లేక పుట్టోళ్ళని కొట్టాలనుకోవాలా, ఏమనుకోవాలా. కాబట్టి ఇలాంటి సంకేతాలు చంద్రబాబు నాయుడు గారు అధికంగా పంపిస్తున్నారు. ఇది ఒక్కటే కాదు. కాబట్టి రోజు రోజుకు చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోతున్నారు. కాబట్టి ఆయన తగ్గిపోతున్నారు, ఆయన పెరిగిపోతున్నారు. సో వైసీపీ చేసిందేంటి, టీడీపీ చెయ్యింది ఏంటంటే మీరు ఏం చెప్తారు సార్? వైసీపీ చెయ్యింది ఏదీ లేదు నాకు తెలిసి. టీడీపీ కూడా చేసింది కదా. 100% జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చారు. రైట్. వారు కూడా 160-70% అన్న చేసి ఉంటారు కదా. 160-70% కాదు, 660 హామీలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. 660 హామీలలో ఏ ఒక్క హామీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పూర్తి చేయలే. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంతకాలు తొలి సంతకాలని పెట్టారు ఆయన. 5 తొలి సంతకాల్లో ఉదాహరణకు బెల్ట్ షాపులు అనేది ఒకటి పెట్టినాడు. రెండోది ఇది మహిళలకు డాక్రా రుణాలన్నీ పూర్తి మాఫీ చేస్తానని చెప్పినాడు. అది స్వయంగా పరిటాల సునీత గారే మినిస్టర్ గా ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పింది, మేము సునీత ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదు, ఇంకా చేస్తాము లేదు అన్నట్టు చెప్పేసినాడు. ఆ తర్వాత బెల్ట్ షాపులు అనేటివి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వరకు 43,000 బెల్ట్ షాపులు రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉండేటివి. మీరు అన్నారు కాబట్టి చూపెడుతున్నా. ఇది 660 హామీలు అన్నారు కదా, 660 ఏం లేవు సార్, కానీ మొత్తం మీద 52 పేజీల ఇది మేనిఫెస్టో. అవన్నీ చదువుతూ ఉంటాయి. అయితే మహిళా సాధికారత రకరకాలు ఇంకొకటి కూడా మీకు చూపెడతాను సార్. అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి దీనికి ఇంకొక వెతికాను. సందర్భం వచ్చింది కాబట్టి మీకు చూపించిన తర్వాతనే మనం కొద్దిగా ముందు పోదాం. ఇప్పుడు ఇది వైసీపీ మేనిఫెస్టో 2 పేజీలు. ఇది రైట్. ఇంకొకటి కూడా చూస్తాను మీకు. ఇది బీజేపీ వాళ్ళ మేనిఫెస్టో. ఇప్పటిదే పాతది ఉన్నది, ఇప్పటిది ఉంది. 2014 ఉన్నది, 2019 ఉన్నది, ఇప్పుడుది ఈ మన ఏది వికసిత్ భారత్ ఇప్పటిది కూడా ఉన్నది. అంటే ఈ మేనిఫెస్టోలు ఇంకొకటి కూడా చూస్తారు మీకు. సరే, మేనిఫెస్టో ఉంచాను కదా, దీనికన్నా మించిన మేనిఫెస్టోలు. ఇది రాజ్యాంగం. రాజ్యాంగంలో ఎవరు ఏం చేయాలో ఉంటుంది కదా, దాన్ని ఎందుకు అమలు చేయరు సార్? ఏదంటారు? రాజ్యాంగాన్ని ఏదేది అమలు చేయలేదు? ఏదైనా కానీ ఎవరంటారు? మేమంటారా వాళ్ళు అంటున్నారా? ఏ పార్టీ అయినా రాజ్యాంగం ఉన్నప్పుడు ఆయా పార్టీలు వాళ్ళ స్వలాభం కొరక లేదా ప్రజల శ్రేయస్ కొరక ఒక మేనిఫెస్టో తయారు చేస్తుంది. కానీ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఇది ఎస్కేపిజం అవుతుంది కదా. దానికి ఒక చట్టభద్రత ఉండి, ఎస్ మీరు 90% మేనిఫెస్టో మీరు అమలు చేయలేదు, రైట్, మీకు అర్హత లేదు లేదా కులమానం, ఇది చట్టభద్రత అవసరం అంటారా? మీరేమంటారు? అసలు 100% అవసరం. కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోను బైబుల్ లాగా, ఖురాన్ లాగా, భగవద్గీత లాగా భావించినారు. కాబట్టి 199% అమలు చేసి చూపించినారు. అమలు చేసి చూపించినారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభకు బ్రహ్మాండమైన జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఆ బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి వీళ్ళకి భయం పుట్టుకునేది కాబట్టి ఆయన దీడి తగలడం కష్టం అవుతుందని ఆయన వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ఆయన మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడే మాటల వల్ల, వాళ్ళ స్టేషన్లో మాట్లాడడం వల్ల అది రివర్స్ కొట్టి ఇంకొంత బలహీనమవుతున్నారు. ఆ ఉమ్మడి ఇరు పార్టీలు కూడా మద్యపానం నిషేధం చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ టీడీపీ వస్తే మేము నాణ్యమైన మందు ఒకటి అని, మేమేమో రేటు ఇంకింత పెంచుతామని. ఏంటి అసలు ప్రజలకు ఏది అందుబాటులో ఉండాలి, అసలు ఉండాలనా వద్దా?
మద్యం కంట్రోల్ చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ బయట నుండి ఆ మద్యం రాష్ట్రంలోకి వస్తుంది. బయట నుండి మద్యం రావడం వల్ల ఈ బయట నుండి వచ్చిన మద్యానికి విపరీతమైన రేట్లు మనం ప్రజలు కట్టాల్సి వస్తుంది. విపరీతమైన రేట్లు కట్టడంతో పాటు దాంట్లో నకిలీ మద్యమాలు, దాంట్లో లోకల్ మద్యమాలు తయారు చేసి జనం మీదకి వదలడం జరుగుతుంది. జనం అనేక మంది అనేక రకాల ఇబ్బందులతో అక్కడ నష్టపోయే పరిస్థితి వస్తుంది. గతంలో 94 ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పిన తర్వాత, ఆయన నిషేధం పెట్టిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి పదవి దిగిపోతానే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మద్యాన్ని మళ్ళీ ఏ విధంగా దాన్ని తప్పించాలనే ఉద్దేశంలో భాగంగా ఆయనకు కావాల్సినటువంటి సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు చేసుకుంటూ వచ్చి మళ్ళీ మద్యాన్ని నిషేధం ఎత్తేసినారు అనమాట. కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కంట్రోల్ చేయడం కన్నా నిషేధమే కానీ మద్య నిషేధాన్ని ఎత్తేయడమే అంతయ్యా. నిషేధం ఎత్తేయడమే నాకు తెలిసినంత వరకు బాగుంటుంది. కాకపోతే మా నాయకుడు ఎట్లంటే దీనివల్ల అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు పడడంతో పాటు బెల్ట్ షాపులు అనేటివి చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నాకు తెలిసి మా నియోజకవర్గంలో చెట్టూరు మండలం అది కరిడిపల్లి అనే క్యాండిడేట్లో దాంట్లో దుర్గారావు అనే ఒక దళితుడు, అతను ఆ బెల్ట్ షాపులకు సంబంధించి ఒక ఆడ ఊళ్ళో వాళ్ళు వేలం వేస్తుంటే, వేలం ఏందయ్యా, బెల్ట్ షాప్ ఏందయ్యా, చంద్రబాబు నాయుడు గారు నిషేధం అని పెట్టాక మీరు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మీరు వేలం పెట్టి వేయడం ఇది నేను పోలీస్ కంప్లైంట్ చేస్తానని పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి గారు ఆ కంప్లైంట్ తీసుకోకుండా అది నిరాకరణ జరిగింది. అతనేం చేసినట్టే, అరే మేము ఇంత ఇబ్బంది పడే సందర్భంలో మీరు బెల్ట్ షాపులు పెట్టుకొని యాలాలు వేసుకొని ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటారా అని అతను సూసైడ్ అటెంప్ట్ చేసినాడు. అతను నిజంగా చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత నేనే ఆ ప్రాంతంలో ధర్నా చేసి దాదాపు వాళ్ళ కుటుంబానికి ఒక 5 ఎకరాల భూమి, ఒక అంగన్వాడీ పోస్టు, 3 లక్షల డబ్బులు గవర్నమెంట్ నుండి వచ్చేట్టుగా నేను పోరాటం చేసి ఇప్పించడం జరిగింది. అంటే ఇట్లా గ్రామీణ స్థాయిలో మహిళలు తాలుబుట్లు తెంచేదానికి ఈ బెల్ట్ షాపులు చాలా ఉపయోగపడినాయనే ఉద్దేశంలో భాగంగా బెల్ట్ షాపులు రద్దు చేయాలనే ఆలోచనలోనే జగన్మోహన్ రెడ్డి గారు 43,000 బెల్ట్ షాపులు రద్దు చేయడం జరిగింది. 20% షాపులు కూడా రద్దు చేయడం జరిగింది. దాంట్లో ఆయన స్టార్టింగ్లోనే చెప్పినారు విడతల వారీగా మద్యం నిషేధం చేస్తాను అన్నాడు. విడతల వారీగా అంటే విడతలు ఇవన్నీ విడతలే కదా. ఇప్పుడు 20% షాపులు తగ్గించడం కానీ, బెల్ట్ షాపులు తీసేయడం కానీ ఇవన్నీ విడతలే కదా. హై రేట్ ఉంచడం కూడా ఒక అది కూడా ఒక సందర్భం. ఆయన ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో ఏమన్నారంటే, నేను మద్యాన్ని నిషేధాన్ని విడతల వారీగా చేయడంతో పాటు ఏదైనా ఒక ప్రాంతాల్లో షాపులు పెడితే ఆ షాపుల్లో పోయి ఎప్పటినోడు ఆ మందు తీసుకుని కొనే పరిస్థితి ఉండకుండా చేయాలి. ఒకవేళ పెంచాలంట రేటు పెంచుతాం, రేటు పెంచి దాన్ని టచ్ చేసి షాక్ కొట్టాలి. ఆ విధమైనటువంటి అభిప్రాయం తీసుకొచ్చే మద్యం తాగేది తగ్గుతుంది అనే ఆలోచన ఆ రోజే ఆయనకు ఉన్నటువంటి ఆలోచన తీసుకురావడం జరిగింది. ఆ విధంగానే చేస్తున్నారు. కాకపోతే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. సరే, ఎక్కడ బాబాతో జాబాతో రకరకాల వాళ్ళు చెప్పారు. సరే, వాళ్ళు 5 సంవత్సరాలు విఫలమయ్యారు. మీకు అనుకున్నట్టుగా 151 సక్సెస్ అయ్యారు. ఓటమి గెలుపు సహజము. మీరు వచ్చిన 5 సంవత్సరాల కాలంలో జాబ్కి అండర్ రిలీజ్ చేస్తున్నారు. మద్యపానం అంటే ఇందాక మనం చెప్పుకున్నాము కూడా కొన్ని హామీలు ఇచ్చారు. అంటే ఈ నవరత్నాలతో సహా అంటే ఈ యువత కొంత పెడదారిన పట్టింది. తర్వాత వాళ్ళకి ఉపాధి లేదు. సో దీనిపైన మీరేమంటారు సార్? ఇప్పుడు బాబు వచ్చి జాబ్ వస్తుంది అన్నారు. దానే ఒక నినాదంగా తీసుకున్నారు. దానే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు. దానే ఒక ఎలక్షన్ ప్రచారంలో బాగా వాడుకున్నారు. అలాంటి దాన్ని ఆయన 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమిలో కలిసి ఉన్నప్పుడు కేంద్రం రాష్ట్రం అన్ని కలిపినా కూడా రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 34,000 ఉద్యోగాలు ఇచ్చినారు. అంటే బాబు వచ్చే జాబ్ వస్తుందని, ఇంటింటికి జాబ్ వస్తుందని ఇన్ని చెప్పినటువంటి వ్యక్తి 34,000 ఉద్యోగాలు ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరన్నట్టు యువత పెడదారి పడుతుందనే ఆలోచన తీసుకొచ్చినప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,34,000 దాదాపు పైబడి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినారు. అందులో మళ్ళీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే పేదల ఆర్థిక స్థితిగతులు మారినాయా? మారితే ఇంకా పేదోళ్ళు ఎందుకుంటున్నారు? 2014 నుండి 19 వరకు వాళ్ళ పేదల స్థితిగతులు ఉన్నాయి. 19 నుండి 20 వరకు ఫస్ట్ అంటే ప్రభుత్వం మీద అపన్నాస్తము ఆధారపడకుండా వారిచ్చవారు వారి కాళ్ళ మీద బతకడం, అది వాళ్ళకు కూడా ఒక ఆత్మగౌరవంతో ఉంటుంది కదా. కాబట్టి అలాంటి పనులు ఇంకా ఏ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటి, ఇక్కడ కూడు గుడ్డ గూడు అనే నినాదంతోనే తెలుగుదేశం పార్టీ పుట్టింది.
అలాంటి నినాదాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులే అమలు చేయలేకపోతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని అమలు చేసినారు. మీరు బాగా గమనించండి, ఇందిరమ్మ ఇల్లు అని దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో 72 లక్షల ఇల్లు కట్టించే కార్యక్రమం చేసినారు. దాదాపు 70 లక్షలు ఎన్నో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. ఈ విధమైనటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి దక్కింది. తర్వాత అదే కాన్సెప్ట్ మీదనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఈ 4-5 సంవత్సరాలకు గాను 2 సంవత్సరాలు కరువు వచ్చినా 3 సంవత్సరాల్లో 11.7% ఉన్నటువంటి పేదరికాన్ని 4.2% తగ్గించినటువంటి ఘనత ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. అంటే అప్పు తీసుకొచ్చి ప్రజలకు పంచడము, వాళ్లకు ఉపాధి పెంచకపోవడం, ఇది కూడా ఏది మీకు స్వభావాన్ని మీరు ఇట్లా అనుకుంటున్నారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటికి 1,53,000 కోట్ల అప్పు ఉన్నట్టుంది నాకు తెలిసి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2 లక్షల పైబడి ఆయన అప్పులు తీసుకురావడం జరిగింది. 2 లక్షల పైబడి అప్పులు తీసుకొచ్చిన తర్వాత ఈయన సరాసరిగా పేదరికాన్ని తగ్గడం కానీ, పరిశ్రమలు తీసుకురావడం కానీ, లేక పేదలకు డైరెక్ట్గా అందించినటువంటి సందర్భాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా తక్కువ అప్పులు తెచ్చారు. తక్కువ అప్పులు తేవడంతో పాటు 2,70,000 కోట్ల రూపాయల సరాసరిగా జనానికి అందించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా. అంటే ఇంత ఘనకార్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కరోనా సమయంలో ఇంటి నుండి బయటికి రాలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళకు అవసరం వస్తే అన్నం కూడా ఇక్కడ నుండి పార్సల్ చేసి పంపించిన సందర్భాలు ఉన్నాయి. మెడిసిన్ తీసుకురావడం సందర్భాలు ఉన్నాయి. మాస్కులు కానీ, వాళ్ళకు వ్యాక్సిన్స్ కానీ, ఇవన్నిటిని దగ్గర నుండి చూసినటువంటి చరిత్ర ఆయనది. ఆ తర్వాత చేసినటువంటి ఈ 3 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి ఆ మేలు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంతకన్నా బాగా పరిపాలన చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి లేదు. కాబట్టి 40 years ఇండస్ట్రీ 14 సంవత్సరాలు చేసిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 9 సంవత్సరాలు, ఏది ఆంధ్రప్రదేశ్కు సపరేట్ అయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఒక ప్రణాళిక, దూరదృష్టిన్న వ్యక్తి. అగా ఇదేం సార్ మీరు నమ్ముతారు? చంద్రబాబు నాయుడు గారి గురించి నవ్వక ఇంకేం చెప్పాలండి. 45 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి రాజకీయ నాయకుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్, 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు. మరి ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ నాయకుడు కేవలం 45 సంవత్సరాలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడలేక వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ దిగజారిపోయినారంటే ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి మీరే. అలాంటి వ్యక్తి ఏ సంపద ఎక్కడ రాజధానికి ఫౌండేషన్ వేశారు. ఇప్పుడు కొత్త రాష్ట్రము, వాళ్ళు సరుకోవడానికి కొంత అంటే విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రము, వాళ్ళు సరుకోవడానికి కొంత టైం పడుతుంది. అక్కడ ఏది దాదాపు 34,000 ఎకరాలు కూడా కొత్త రాజధానికి వేశారు. దాన్ని మీరు అంటే కంటిన్యూ చేయాలి కానీ మళ్ళీ మీరు 3 రాజధానులను తీసుకురావడము, ఇది అంటే ప్రజలకు ఎలాంటి సూచన మనం ఇవ్వబోతున్నాం అన్నట్టు. మీరు చెప్పినట్టు దూరదృష్టి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాజధానికి శంకుస్థాపన చేసినారు అంటారు. దూరదృష్టి ఎట్లవుతుందండి? 33,000 ఎకరాలు ప్రజల నుండి తీసుకొని 25,000 ఎకరాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జా చేసి అక్కడ మొత్తం వివిధ రకాల పేర్లతో 25,000 ఎకరాలు ఇల్లు తీసుకొని కబ్జా చేసినట్టు ఎక్కడ సార్ లేదు కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి భూములు ఇల్లు ముందు అడ్వాన్స్ గా కొనేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతుల భూములు ఇల్లు ముందుగా కొనేయడం జరిగింది. మరి ఎందుకు స్టేట్మెంట్ లేదు? ప్రభుత్వం ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అమరావతి మాత్రమే. దీనిపైన మేము ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది. దానిపైన చంద్రబాబు నాయుడు గారు కూడా దాంట్లో ఆ కేసులో ఉన్నారు. అది 2 ఎకరాల పైన దాదాపు పవన్ కళ్యాణ్ డెవలప్మెంట్ లో ఇరికించారు. ఇప్పుడు అలా కూడా ఇరికిస్తారా? ఇప్పుడు మేము ఇరికించడం కాదు సార్. స్కిల్ డెవలప్మెంట్ అనేది మీకు బాగా తెలిసిన సబ్జెక్టు. స్కిల్ డెవలప్మెంట్ ఎవరు ఈడీ వాళ్ళు, ఐటీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ కంప్లైంట్ చేసినారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ దుర్వినియోగం జరిగింది, ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి దీన్ని కనుక్కోండి అని చెప్పి ఆయన్నే అడగడం జరిగింది. ఆయన ఫైల్ క్లోజ్ చేసేసినారు. మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫైల్లో కాల్చి పక్కన పెట్టేసినారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చదివి వినిపించడం జరిగింది. ఈ విధంగా నువ్వు చేసిన మోసాలని. అది ఏమవుతుంది అనుకున్నారు. మళ్ళీ వాళ్ళే వచ్చినారు. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు సక్సెస్ అనుకోవచ్చు అంతేనా? మాకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే మేము సక్సెస్ అవుతాము. చంద్రబాబు నాయుడు పెద్ద ఘనకార్యం చేసి ఆయన ఎప్పటికీ జైలు కూడా తిన్నాడు ఏది జగన్ గారు అన్నాడు కదా. ఇదంతా తెలిసినప్పుడు నువ్వు కూడా తింటే నోరు ముత్తాం అనుకున్నారు ఏంది? మరి ఆ తర్వాత జైలు కూడా తిన్నామని ముచ్చట వస్తలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఏ విధంగా జరిగింది అనేది మీకు నాకు అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా సచివాలయం అడుగు పెట్టిన సందర్భం లేదు. పోనీ అలాగనే ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, పోనీ అట్లనే సచివాలయ ఉద్యోగి కాదు, ఇంకోటి కాదు. అలాంటి వ్యక్తే ఎక్కడో బెంగళూరులో వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యక్తే అవినీతికి పాల్పడినాడని, 1,00,000 కోట్లు దోపిడీ చేసినాడని, తండ్రిని అడ్డుపెట్టుకొని చేసినాడని అనేక రకాలుగా అనేక ఆరోపణలతో శంకర్రావు గారు, కింజవరపు అచ్చెన్నాయుడు వాళ్ళ బ్రదర్ ఎర్రంనాయుడు గారు
వాళ్ళిద్దరూ కంప్లైంట్ పెడితే ఈ కంప్లైంట్ ఆధారం చేసుకుని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మన మాట వినలేదనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఈ కేసులో ఇరికిచ్చే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండాల్సిన సందర్భం వచ్చింది. అది మన అందరికీ తెలిసిన విషయం. ఇంకోటి ఇక్కడ సందర్భం జగన్ గారు లోపలికి వెళ్ళండు, సరే ఇవన్నీ ఇక్కడ ఏదో 16 నెలలు ఉన్నాడో సానుభూతి పెరిగింది, అతనికి 151 వచ్చేసింది. మరి ఇప్పుడు ఈయన కూడా జైలుకి వెళ్ళిండు కదా, ఈయన కూడా సానుభూతి రాదా? దొంగలు జైలుకి వెళ్తారు, స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళు జైలుకి వెళ్తారు, ఉద్యమాలు చేసిన వాళ్ళు జైలుకి వెళ్తారు, రకరకాల వ్యక్తులు రకరకాల జైలుకి వెళ్ళింటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన జైలు మన కళ్ళకు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈయన అవినీతి చేయలే, 2 ఎకరాల భూమి నుండి ఒక పూరి గుడిసె నుండి లక్షల కోట్లకు ఎదిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈయన నిజాయితీ పరుడు. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నకాలం నుండి ట్యాక్సులు కట్టినటువంటి వ్యక్తులు, వీళ్ళు అవినీతి పరులని వీళ్ళ మీద నిందేసి పంపిస్తే ఏమన్నా అర్థమేనా? సరే ఇప్పుడైతే ఇప్పుడు ఎలక్షన్ వస్తే మాత్రం 50-50 అంటే 40-60 ఉంది. అటు టీడీపీ ఉమ్మడి అభ్యర్థులకేమో 60 ఉంది, వైసీపీకి ఏమో 40 ఉంది. దీని మీద మీ అభిప్రాయం? మా నాయకుడు అంటే మీరు అంటే నేను చెప్పింది అరిగించుకోరా? ఏంది అరిగించుకోవడం కాదు, మీరేదో కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడుతున్నారు. లేదు అంటే ఇప్పుడు పత్రికలు కావచ్చు, లేకపోతే టీడీపీ వాళ్ళు కావచ్చు, అనే ముచ్చట కావచ్చు, లేకపోతే నిన్న జరిగినటువంటి కొన్ని మీటింగ్లలో మనం ఇంత దగ్గరలో ఉన్నాము, ఇంక కొంత మనం రీచ్ కావాలా, లేకపోతే మళ్ళీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది అని కొన్ని లీక్ అవుతుంటాయి కదా సార్. చంద్రబాబు నాయుడు గారికి ఆ లీడర్లు చూసి అసహించుకుంటున్నారు, వాళ్ళ పార్టీ లీడర్లు, వాళ్ళ ఉమ్మడి అభ్యర్థులు. వీళ్ళు మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఒక పక్కన గర్వపడుతూ ఒక పక్కన బాధపడుతున్నాం. ఎందుకు బాధపడుతున్నాం అంటే ఈ మంచి ఏందయ్యా, జనంలో ఇట్ట చుచ్చుకుపోయినాడు జగన్మోహన్ రెడ్డి. ఏ ఊరికి పోయినా, ముసలోళ్ళు అడిగినా, వృద్ధులు అడిగినా, బీదోడు అడిగినా, మేము జగన్ మా తమ్ముడు, మా కుటుంబ సభ్యుడు, మా అన్న మా తమ్ముడు అంటే ఏమో మనకు పనే లేకుండా చేసి పెట్టాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి. జనం లేకపోయి మనం ఏమన్నా చెప్పాలనుకుంటే మనకన్నా ముందు వాళ్ళే చెప్తున్నారు, మనమేం చేయాలా, మననేవుడు పట్టించుకుంటాడు. ఏంది ఇట్లా మనం తగ్గి ఉమ్మడి అభ్యర్థులు మాదే గెలుపంటున్నారు కదా. గెలుపు ఈ పోటీ చేసినప్పుడు గెలిచమని చెప్తే ఇంకెట్లుంటుంది? ఇప్పుడు ఈ 4-5 రోజుల్లో వాళ్ళకి అభద్రతాభావం వచ్చేసి కొన్ని ఛానళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితికి వచ్చినారు. దిగజారిపోయింది ఇలా కూటమి విచ్ఛిన్నమైపోతుందని నాకు వచ్చినటువంటి డిబేట్లలో అనేక చోట్ల జరుగుతుంది. వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు 21 సీట్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చే 10 సంవత్సరాలు పార్టీ పెట్టినటువంటి వ్యక్తి 11 సీట్లు తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా పోటీ చేయించుకుంటున్నా అంటే 21 సీట్లు ఆయనకు 10 సంవత్సరాలు పార్టీ కలిగినటువంటి వ్యక్తికి 21 మంది దొరకలేదంటే ఏంది ఆ పార్టీ పరిస్థితి? కేంద్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి 10 మంది సీట్లు ఇచ్చి ఆ 10 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాదాపు ఉన్నారు, ఒకడో ఇద్దరు బీజేపీ పార్టీ ఉన్నారు. ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఒక్కడు కూడా దాంట్లో పోటీ చేసినటువంటి సందర్భాల్లో. మరి ఇలాంటి వాళ్ళు ఇలా దిగజారిపోతే ఇంక వాళ్ళకి ఏం వాల్యూ ఉంటుంది? వాళ్ళని జనం ఎట్ట పరిగణలోకి తీసుకుంటారు? పోనీ చంద్రబాబు నాయుడు గారు అన్న 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదా, కరెక్ట్గా టికెట్ ఇచ్చినాడు అంటే వాళ్ళు 30-40 సంవత్సరాల రాజకీయాల్లో పనిచేసినటువంటి వ్యక్తులను పక్కన పెట్టేసి ఇప్పుడు ఎవరెవరు 100 కోట్లు 50 కోట్ల పార్టీకి ఫండ్ ఇస్తారు, ఇక్కడ 100 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టుకుంటారు, అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పోటీకి పెట్టినారంటే వీటన్నిటిని జనం గమనించే ఇంకా చాలు చంద్రబాబు నువ్వు అనే పరిస్థితి వచ్చింది. టీడీపీ అంటే బీసీల పార్టీ, అది పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాలను శాసించినప్పుడు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క రాజకీయ పార్టీని ఎదగలేకపోయింది. ఎదగలేకపోవడంతో పాటు అప్పటికప్పుడే రామారావు గారు సినిమాలో బాగా ఆ ఫీల్డ్లో వచ్చినాడు కాబట్టి సినిమాలో ఏమనిపిస్తుంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పెట్టి పనులు చేస్తున్నారు చూడండి, అవ్వ తాత అక్క చెల్లి అని ఇంటి దగ్గరికి పోయి పనులు చేపిస్తున్నారు చూడు, అలాంటి పనులన్నీ సినిమాల బొమ్మల మీద చూపించినారు రామారావు గారు. అప్పుడు సక్సెస్ అయినాయి బొమ్మల మీద బీసీలతో. నేను చెప్పేది బొమ్మల మీద ఎప్పుడు చూపించినారో జనం ఏమనిపించింది అంటే 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి బొమ్మలు లేవు, వీళ్ళే బొమ్మల మీద చూపించినారు. చూసినప్పుడు అబ్బా రామారావు వస్తే ఇట్లా ఉంటుందేమో అని ఊహించుకున్న తర్వాత ఆయన పార్టీ పెట్టిన తర్వాత జనం మొత్తం మీద రామారావుకు ఓట్లేసి గెలిపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి సందర్భాల్లో ఎక్కువగా కమ్మ కానీ కాపు కానీ రెడ్డి కానీ మొత్తం అంతా కాంగ్రెస్ పార్టీలో బలమైన కులాలు బలమైన లీడర్లు ఇక్కడ ఉండేవాళ్ళు. రామారావు గారికి టిక్కెట్లు తీసుకునే వాళ్ళు దొరక్కపోతే ఎవరినంటే వాళ్ళని తెచ్చి టికెట్లు పోటీ చేయించినారు, ఆయన డబ్బులు లేకుండా కూడా. ఆ పోటీ చేసినప్పుడు ఆయన మీద ఉన్నటువంటి చెప్తే కదా చరిస్మా, ఆ చరిస్మాతో వాళ్ళు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత తప్పదు కదా, వాళ్ళనే పెట్టుకోవాల్సిందే కదా. తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఉన్నప్పుడు అధికారంలో స్థానిక సంస్థలు 10 సంవత్సరాలకు ఒకసారి 15 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగేటివి, పంచాయతీలు కానీ ఎంపీటీసీ ఇట్లాంటివి. రామారావు గారు వచ్చిన తర్వాత సత్వరమే మండల వ్యవస్థ తీసుకొచ్చి ఎన్నికలు జరిపారు. మండల వ్యవస్థ తీసుకొచ్చి మండలం నుండి లీడర్ కావాలంటే అప్పుడు
జనం ఎక్కువ జనాభా ఎవరు ఉన్నారు, బీసీలే కదా అధికంగా ఉండేది. అధికంగా ఉన్నటువంటి బీసీలకు ఆ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు బీసీలకు ఇంకా అక్కడ తీసుకుపోయి రెడ్డిని పెట్టి గెలిపించుకొని బయటికి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు బీసీల పార్టీ ఎవరిదంటే చెప్తారు? 100% జగన్మోహన్ రెడ్డి గారిదే. ఎందుకు? బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 100 సీట్లు ఇచ్చినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే. ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ కూడా ఇంతవరకు అన్ని సీట్లు ఇవ్వలేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేలు చేసినటువంటి రాష్ట్రం కూడా లేదు. కాబట్టి బీసీల పార్టీకే జగన్మోహన్ రెడ్డి గారు సంఘాలు బీసీ నాయకులంతా కలిసేస్తారని మీరు భావిస్తున్నారా? బీసీలే ఏమంటున్నారంటే బీసీ ముఖ్యమంత్రి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేయరు అని బీసీలే అంటున్నారు. బీసీ ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి లాగా బీసీలకు మేలు చేయడు, అలాంటి మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని జనం అంటున్నారు. అదే బీసీలే అంటున్నారు. మేమేముంది అందులో? సో బీజేపీ, టీడీపీ, జనసేన వాళ్ళ పొత్తు ఎలా ఉండబోతుందండి? మీరు పొత్తు అయితే ఇప్పటికే విచ్ఛిన్నం అయిపోయింది. రేపు ఖచ్చితంగా అట్టర్ ప్లాప్ అవుతుంది. షర్మిల గారు రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? ఇప్పుడు మనం వాస్తవాలు కోడల్ ఆంధ్ర అడపడు వాస్తవాలు మాట్లాడుకోవాలంటే తెలంగాణలో పార్టీ పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారితో తిరగకుండా ఇంతవరకు సైలెంట్గా ఇంట్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చి పార్టీ పెట్టి మా నాన్న నేను రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని, నేను రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు అమలు చేస్తాను, ఇది అది అని ఏదైనా చెప్పి ఉంటే జనం వినేవాళ్ళు, విని ఆలోచన చేసేవాళ్ళు. అవును కదా, రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ కదా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, అవి అంతకన్నా బాగా చేయొచ్చునేమో అని ఆలోచన చేసి ఉండేదానికి అవకాశం ఉందేమో. ఆల్రెడీ షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారితో తిరగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 పాదయాత్ర చేయడం జరిగింది. ఆమె పాదయాత్రతో పాటు నేను కూడా ఆమెతో పాదయాత్ర చేసిన, వాళ్ళ కుటుంబ సభ్యులు ముగ్గురితోనే పాదయాత్ర చేసిన కంటిన్యూగా. కానీ ఆ పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టినటువంటి ఇబ్బందులను ఎత్తి చూపించింది కదా ఆయమ. ఆ ఇబ్బందులు అనేటివి ఈ రోజు కూడా గుర్తుంటాయి కదా. అక్రమ కేసులు అనేది ఆ రోజు ఆమె షర్మిలమ్మ గారు చెప్పింది కదా. మరి ఆ రోజు అక్రమ కేసులు అయినప్పుడు ఈ రోజు సక్రమ కేసులు అని ఆమె చెప్తే ప్రజలు ఎట్లా నమ్ముతారు? సో తెలంగాణ ఫలితాలు తీర్మారైనాయి, ఇక్కడ కూడా తీర్మానం అవుతుంది అనే ఉద్దేశం. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి వేరు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. తెలంగాణలో వాళ్ళ 4 కుటుంబ సభ్యులు అనేది ఒక నినాదం జనం లేకపోయింది. తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ క్యాడరు లీడరు వాళ్ళు ఆ ప్రాంతానికి సంబంధించి తెలంగాణకు రాష్ట్రం ఇచ్చిండేది కాంగ్రెస్ పార్టీ అని ఒక బలమైన నమ్మకం ఉంది. బలమైన నమ్మకం ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అధినేతలే తెలంగాణకు వచ్చి ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు సందుకు వచ్చి ప్రచారం చేసినప్పుడు చూసే ప్రతి వాడికి ఏమనిపిస్తుందంటే పాపం తెలంగాణ ఇచ్చింది వీళ్ళే కదా, ఇచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు ఈ విధంగా వచ్చినారు కదా, వీళ్ళకి ఈ టైంలో మనం వేయకపోతే ఎట్లా వేద్దాము, ఇది 10 సంవత్సరాలు అయింది కదా, 10 సంవత్సరాల వ్యక్తికి వేయకపోతే ఏమవుతుంది ఒకసారి అనేది ఒక్కటైతే 10 సంవత్సరాలు కూడా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థులను అదే క్యాండిడేట్లను మార్చుకోలేకుండా అట్లే కంటిన్యూ చేయడం వల్ల ఆ చెడ్డ పేరు ఈ మంచి పేరు రెండు కలిసి వచ్చినప్పుడు టీఆర్ఎస్ పక్క బీఆర్ఎస్ పక్కకు పోయింది, కాంగ్రెస్ ముందుకు వచ్చింది. సో మరి ఇక్కడ అందరినీ ఏది కుల సమీకరణ ఆధారంగా లేకపోతే కొత్తలకు అవకాశం ఇవ్వడము, ట్రాన్స్ఫర్ చేయడము, అంటే ఏది అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకునే ఆలోచన అనుకోవచ్చా? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, తెలంగాణలో పార్టీగా వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అంతకుముందే మినిస్టర్ కాదు, కాదు, ఎమ్మెల్యే ఏదో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడనో లేక కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరుగుతుందనే ఆలోచన వచ్చినప్పుడు ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్లో 40 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, 14 సంవత్సరాలు ఫెయిల్ అయినటువంటి వ్యక్తి, 14 సంవత్సరాల్లో ఇతను కంటిన్యూగా అప్పులతోనే రాష్ట్రాన్ని నడిపినటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఇదే నినాదంతో ముందుకు వస్తే, ఇదే కాన్సెప్ట్ ముందుకు వచ్చినప్పుడు ఇతన్ని చూసి మనమేంది ఓటు వేయాలని చంద్రబాబు నాయుడు గారిని అనుకుంటారు. రెండోది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏంది పీఆర్పీలో 5 సంవత్సరాలు, దీంట్లో 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోయినటువంటి వ్యక్తి, ఒక్క మాట మీద నిలబడలేని వ్యక్తి, 3 పిల్లలు చేసుకుని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి మనం దీన్ని నేను వ్యక్తిగతంగా విమర్శించాలనే ఉద్దేశంలో మాట్లాడుతున్న మాట కాదు. ఏ లీడర్కైనా క్రెడిబిలిటీ, వ్యక్తిత్వం అలాంటివన్నీ అవసరం కూడుకున్న ఉన్నటువంటి వ్యక్తే లీడర్ అవుతాడు. ఈయన లీడర్ అన్నప్పుడు మీరు లీడర్ అయితే మీ చుట్టూ చూసే వాళ్ళంతా మీ ఆలోచనలను, మీ అలవాట్లను పరిగణలోకి తీసుకుంటారు. దీన్ని ఖచ్చితంగా ఎత్తి చూపించాలా. మీరు కానీ విశ్లేషకులు కానీ కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో పర్సనల్ మాట్లాడొద్దు అంటారు. ఎట్లా మాట్లాడకపోతారు? మీరు లీడర్ అయ్యి మీరు 3 పెళ్లిళ్ళు చేసుకొని మీరు మీ ఇష్టం అంటే చట్ట ప్రకారంగా వాళ్ళు విడిపోయారు కదా సార్.
చట్టం ఉంది కదా మనకు. మనం- సరే ఇంపాక్ట్ పడితే పడవచ్చు, కానీ అది అక్కర్లేదు మనకు. ఏంటంటే లీడర్ యొక్క వ్యక్తిత్వం అవసరము, ఆ వ్యక్తిత్వంలో ఇది ఫెయిల్ అయినాడు ఇతను. ఓకే, అంటే మీరు అన్నట్టుగా 15 సంవత్సరాలు ఒక పార్టీ, అంటే ఆ పార్టీ ఉన్నాడు, ఇక్కడ సొంతంగా ఒక పార్టీ ఓపెన్ చేసుకున్నాడు, దానికి ఒక కళ్యాణ్ ఇంకొక అబ్బాయికి ఏది ఇంకొకరికి మనోహర దానికి ఏది చేసుకున్నాడు, అది మనోహర్ ఒక ఫాల్ట్ కావచ్చు. ఎందుకంటే బీఎస్పీ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ రెండు కలిపి దాదాపు 175 సీట్లు లాస్ట్ దఫ పోటీ చేశారు. సో ఇప్పుడు కూడా ఇండిపెండెంట్గా చేస్తే బాగుంటుంది, కానీ వాళ్ళ ఏకైక మార్గం ఏంది, జగన్ను దింపాలంటే అందరూ ఒకటి కావాలి, ఎందుకంటే లేకపోతే ఇక్కడ ఓట్లు చీలుతాయి కదా. సో ఇది కదా వాళ్ళ నినాదము. జనమంతా ఒకటి కావాలి. జగన్మోహన్ రెడ్డికి జనమంతా ఒకటైనారు, వీళ్ళంతా పార్టీలో ఒకటైనారు. జగన్మోహన్ ఒక పక్కన ఉన్నప్పుడు పార్టీలో ఒక పక్కన ఉంటే ఓటు ఎక్కడ పోతుంది, జనం ఎక్కడున్నారో అక్కడ పోతుంది. జనం ఎక్కడున్నారో జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని నిర్ణయించారు. ఎవరికి వారాలనుకుంటారు, జనం మాయబడి ఉండదు, జనం మాయబడి ఉండదని. నేను చెప్తే కదా ఇంతకుముందే, జనం లేకపోతే మాకే ఈర్ష్యగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి యువగలం పాదయాత్ర ఎంత మేరకు ప్రభావం పడ్డది అనుకోవచ్చు. అది యువగలం ఎప్పుడు పూర్తయింది, పూర్తి కాలేదు కదా. యువగలం అయిపోయా, ఇప్పుడు ప్రజాగలం అయింది కదా, మధ్యలో డ్రాప్ అయింది. మీకు తెలిసిన లేదు, యువగలం కంటిన్యూ చేయకుండా మధ్యలో డ్రాప్ అయినారు. రెడ్ బుక్ కూడా ఉంది కదా, అదే నేను చెప్పేది. రెడ్ బుక్ ఉంది కదా, రెడ్ బుక్ లో పేర్లు రాసుకున్నారు కదా. రెడ్ బుక్ లో రాసుకున్న వాళ్ళకి ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు ఒకసారి పరిశీలన చేసుకోను. ఒకవేళ ఆయన గుర్తు లేకుంటే ఒకటి ఉదాహరణ నేను చెప్తా వినండి. గుమ్మనూరు జయరాం అనేది కర్నూలు జిల్లా ఆయన మంత్రి, మా దాంట్లో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రెడ్ బుక్ లో ఆయన రాసుకున్నాడు. ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ రాసినాడు. చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. మాకు ఇలాంటి వ్యక్తిని ఏమో వీళ్ళు దొరికితే నరికి చంపుతారేమనేటంత విమర్శలు వీళ్ళు చేసినారు. ఈ చేసినటువంటి వ్యక్తులు ఈరోజు అనంతపురం జిల్లా నుండి గుంటకల్లో, కర్నూలు జిల్లా నుండి అనంతపురం జిల్లా గుంటకల్లోకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చినారు. వీళ్ళ రెడ్ బుక్లు మడిచి ఎక్కడన్నా పెట్టుకోవాలా అంతే. వీళ్ళ రెడ్ బుక్లు, వీళ్ళ అలవాట్లు, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ ప్రవర్తనలు ఇవన్నీ చూసిన తర్వాతనే జనం ఏమనుకుంటారు, వీళ్ళకి ఒక్కటి కూడా నిలకడైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి లీడర్లు కాదు, ఇలాంటి వ్యక్తులు మనకేం అవసరం అని జనం భావిస్తున్నారు. కాబట్టే వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు. ఇంకేముంది వాళ్ళకు, ఏముంది అంతే కదా. ఆ విధంగా ఉంది కాబట్టి వాళ్ళు ఫెయిల్యూర్ అయిన లీడర్లను జనం ఎట్లా సక్సెస్ అవుతుంది కదా. ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఒకటి అంటున్నారు, మీరు బాగా గమనిస్తుంటారు, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి డెరాలు కడతారు, పరదాలు కడతారు అని అంటుంటారు కదా. తెల్లవారితే పొద్దుగూకేదాకా ఇదే నినాదంతో డిబేట్లలో కూడా వాళ్ళు చిన్న లీడర్ కూర్చున్నా, ఒక ముఖ్యమంత్రి పోతుంటే ముఖ్యమంత్రి రోడ్డు మీద పోయేటప్పుడు ఎక్కడైనా ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటుందని ఎట్టుకుంటే ఆ డిస్టర్బెన్స్ తప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కదా. చెట్లు దారికి అడ్డం వచ్చి చెట్లు తప్పించారు. ఎందుకంటే ఆ చెట్టు మీద ఒక మనిషి కూర్చోవచ్చు, ఒక ఇంకోటి చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. నిన్న మనం చూసినట్టు మనకు అందరికీ తెలిసే విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర పోతుంటే రాయి వేసిన రాయి, అదే నీకు చెట్లు పగులైతే, ఆ చెట్లు లేకపోతే ఆడ మనుషులు సెక్యూరిటీ ఉంటే ఆ రాయి పడేదే పడదు కదా. కాబట్టి ఇలాంటి అసౌకర్యాలు ఉంటాయని చెట్లను తొలగించి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడినారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత అది జరిగిన తర్వాత దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటారు. సేమ్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం అని పెడుతున్నారు. ఏదన్నా ఒక బహిరంగ సభలో పెడుతున్నారా? ఎక్కడో సందులేకపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు పద్దాలు కాదు, వీళ్ళు ఫ్లెక్సీలో లీడర్లు, అటు సైడ్ ఇటు సైడ్ ఫ్లెక్సీలు కడతారు, సెంటర్లో నిలబడతాడు, ఇక్కడ ప్రసంగాలు ఇస్తారు. ఆ ప్రసంగాలు కనీసం కార్యకర్తలు తెచ్చినా నిండుతుంది. అది దానికి కూడా సరిగ్గా నిండా జనం రారు. దాన్ని పట్టుకొని మాట్లాడతారు. దాంట్లో సగం మంది వీళ్ళు ప్రసంగం స్టార్ట్ కాకతలికి వెళ్ళిపోతారు. వీళ్ళు ప్రజాగలము అదేందో సక్సెస్ అని వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వాళ్ళే భావిస్తున్నారు. ముగ్గురు కలిసి మీటింగ్ పెట్టి చిలకలూరుపేటలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి ఆ మీటింగ్ ఫెయిల్యూర్ చేసినటువంటి ఘనత వీళ్ళది. వీళ్ళకేందుకు జనంలో వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు? జనం పట్టించుకునే పరిస్థితిలో లేరు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ప్రజాగలము ఫెయిల్ అయింది. నిన్న చిలకలూరుపేట ప్రధానమంత్రి గారి కాలం ఫెయిల్ అయింది. మొన్న తాడేపల్లిగూడెంలో ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినాక ఉన్న కాపు నాయకులు కూడా మొత్తం బయటకు వెళ్ళిపోయినారు. ఇతని లీడర్ కాదు, ఇతనికి లీడర్ లక్షణాలు లేవు. కాపులకు మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అత్తపతాలను తొక్కుతానంటాడు. బుద్ధి ఉండి మాట్లాడుతున్నాడా, బుద్ధి లేక మాట్లాడుతున్నాడని జనం భావించి వాళ్ళ కమ్యూనిటీ మొత్తం వద్ద స్వీప్ అయ్యి వచ్చేసి వైసీపీలో చేరుతున్నారు. ఇప్పుడు మా యుద్ధం సభలకు వెళ్ళేటప్పుడు మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనసేన నాయకులు అందరూ చేరిపోయారు. దాదాపు జిల్లా అధ్యక్షులు, వాళ్ళ బోర్డుగా కమిటీ మెంబర్లు, పెద్ద పెద్ద పదవులు ఇచ్చినటువంటి వ్యక్తులందరూ దీంట్లో చేరిపోతున్నారు. ఇంకెక్కడ ఉంది అక్కడ వాళ్ళ కూటమి? ఎప్పుడు గెలుస్తారు వాళ్ళు? ఎట్లా వస్తారు? వాళ్ళకు అవకాశమే లేదు, దాంట్లో లేదు. రాక్షస పాలన వెళ్ళాలి, ఇది సూపర్ బాల్ రావాలి, బాబత్త జావత్తది, మీకు సౌకర్యం ఉన్నటువంటి ఏపీని మళ్ళీ మనం పూర్వవైభవం తెచ్చుకుందామనే నినాదాలతోని 3 పార్టీలు ఒకటయ్యి యుద్ధం ప్రకటిస్తే మీరేమో ఈజీగా తీసి ఉత్తానే పక్క పెడతారు సార్ వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగల్ ముఖ్యమంత్రి 2004 నుండి 1994 నుండి 2004 వరకు 2004 వరకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు 8 సంవత్సరాల 8 నెలల 13 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 13 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి 7.5 సంవత్సరాలు కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతాంగం అనేక రకాలుగా
ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకొని తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఆ ప్రాంతాల్లో పొలాల్లోకి వెళ్ళి పొలాల్లో విషబాటలు తాగి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి, చెట్లకు ఉరేసుకొని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, భార్యాభర్తలు ఇద్దరు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. పెళ్లిళ్ళు కావని తెలిసి ఆడపిల్లలు మా నియోజకవర్గంలో తిమ్మసముద్రం ఒక గ్రామంలో అక్క చెల్లెలు ఇద్దరు మా నాయన పెళ్లి చేయలేడని ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఇంత నీచమైనటువంటి నికృష్టమైనటువంటి పరిపాలన సాగిస్తున్నప్పుడు దోపిడీని ధ్యేయంగా పెట్టుకొని పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆ రోజు రైతులకు సంబంధించి కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచితే 7-8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచితే అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు కరెంటు ఛార్జీలు తగ్గించయ్యా బాబు, ఈ విధమైనటువంటి ఛార్జీలు పెంచితే వాళ్ళకి కరెంటు సక్రమంగా లేదు, మీరు ఇస్తున్న 7 గంటల కరెంటు సక్రమంగా లేదు, మోటార్లు కాలిపోతున్నాయి, వాళ్ళకు కొత్త కనెక్షన్ ఇవ్వలేని పరిస్థితి ఉంది, అక్కడ కాలిపోతే మళ్ళీ ఈ ట్రాన్స్ఫార్మర్లు బిగించలేని పరిస్థితి ఉంది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాయని రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడితే దాన్ని హేళన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తర్వాత రైతులంతా కలిసి అసెంబ్లీ ముట్టడి చేయడానికి వెళితే కాల్పులు జరిపి ప్రాణాలు తీసినటువంటి ఘనకార్యం చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తిని జనం ఎట్ట పరిగణలోకి తీసుకుంటారు? అలాంటి వ్యక్తిని ఈరోజు ఎట్ట విశ్వాసం అనుకుంటారు? అలాంటి వ్యక్తి కాబట్టే ఆయన పరిగణలోకి తీసుకోకుండా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సంబంధించినటువంటి 7 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమంతో పాటు చనిపోయినటువంటి రైతులకు ఆ రోజే 1,50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు దక్కింది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి రెండోసారి సీఎం చేసినారు. ఈయన మళ్ళీ తర్వాత సీఎం చేసి ఈ రాష్ట్రం మళ్ళీ కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతుంది. అందరూ వీళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులే దోచుకొని తింటారు తప్ప ప్రజలకు ఏం మేలు చేయరని జనం భావించినారు కాబట్టి వీళ్ళని దూరం పెడుతున్నారు. సార్ ఒకటండి, ఎవరు వచ్చిన కాదు ఇంకా ఓటు మీద సరైన అవగాహన ఎందుకు తీర్చలేకపోతున్నారు? ఇగో మేము ఇది చేశాము, మేము ఏది మా సుపరిపాలన మీకు నచ్చితే ఓటు లేదా అంటే అది ఏ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ పేదోళ్ళు అసలు ఏంటి, ఎక్కడ పోతున్నాము, ఎటువైపు పోతున్నాము, ఓట్లు ఎటువైపు పోతున్నాయి అంటే ఓటరుకు ఎందుకు ఇది నా ఓటు ఇది అంటే ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ద్వారా మేము ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్నాము, ఆ ఎన్నుకున్న ప్రజాప్రతినిధి నేను ఓటేస్తేనే వాళ్ళు గెలిచారు, నాకు వాళ్ళు సర్వెంట్లు, వాళ్ళు పనిచేయాలి, ఎందుకు ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మనం సేవకులం మాత్రమే, పాలకులం కాదు, సేవ చేయడానికే మనం వచ్చినాం, సేవ చేయాలనే ఉద్దేశంలో భాగంగానే సేవ చేసే కార్యక్రమం చేయబట్టే 11.7% ఉన్నటువంటి పేదరికాన్ని 4.2% తీసుకురావడంతో పాటు పేదలకు డైరెక్ట్గా మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఎక్కడ డీబీటీకి ఒక అర్థం ఉంది అనమాట. ఎక్కడన్నా గతంలో రాజీవ్ గాంధీ గారు ఒక మాట అన్నారు, అది నాకు కూడా గుర్తుంది, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ₹1 కేంద్రం రిలీజ్ చేస్తే అది బెనిఫిషియరీకి చేరేటప్పుడు కేవలం 10 పైసలు మాత్రమే చేస్తుంది, 90 పైసలు ఇది దుర్వినియోగం అవుతుంది, మధ్యలో ఖర్చు అయిపోతుంది, లంచాలకు పోతుందని. అలాంటిది ఈరోజు 1 పైసా కూడా ఖర్చు కాకుండా 2,70,000 కోట్ల రూపాయలు జనం జోబులోకి పోయిందంటే ఇంతకన్నా ఇంకేముంటుంది? అందులో మీరు చెప్పినట్టు మీరు ఆలోచించాల్సింది కూడా ఏంటంటే నిరుపేదల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కులాలకు, రాజకీయాలకు, ప్రాంతాలకు సంబంధం లేకుండా చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఈ వైనాడు 175 ముచ్చటైంది, అసలు నేను మేలు చేసింటే నాకు ఓటేయండి, నేను మేలు చేయకపోతే మీరు నాకు ఓటు వేయద్దని చెప్పినటువంటి ఏకైక మగాడు భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ నినాదము రాబోయే రోజుల్లో అందరు ముఖ్యమంత్రులు చెప్పాల్సిన అవసరం వచ్చింది, రాబోయే ప్రధానమంత్రులు కూడా చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. ఈ నినాదం భారతదేశం వ్యాప్తంగా పోతే భారతదేశంలో పాలకులు కూడా, దేశంలో ఉన్నటువంటి పాలకులు, ఢిల్లీలో పాలకులు కూడా చెప్పాల్సి వచ్చింది, నేను మేలు చేసింటే నాకు ఓటేయండి అని. అలాంటి పరిస్థితి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులనే ప్రధానమంత్రులు చేసుకోవడానికి జనం ముందుకు వస్తారు. ఇలాంటి వ్యక్తులు మాకు అవసరం లేదు, ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తే మాకు కావాలనే పరిస్థితి వస్తుంది. దీనికి ఇంతకన్నా ఉదాహరణ, ఇంతకన్నా మేలు చేసినటువంటి చరిత్ర ఇంకెవరికి అవసరం ఉండదు. దాని నిమిత్తమే ఈ వైనాడు 100% ఇప్పుడు 100% అది వర్తిస్తుంది. ఈ అనంతపురం జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు వరుసగా ఇక్కడ తీసుకుంటే అన్ని పథకాలు, అన్ని గ్రామాలు, అన్ని కుటుంబాలు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలకు అర్హత ఉన్న వ్యక్తులు అందరికీ చేరినప్పుడు టెక్కల్లో అయినా, ఇచ్చాపురంలో అయినా అదే ప్రజలు, కళ్యాణదుర్గమైనా, రాయదుర్గమైనా ఇదే ప్రజలు. ఈ ప్రజలకు ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించినప్పుడు, గుర్తు చేసినప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముఖ్యమంత్రి కావాలని అక్కడి నుండి ఇక్కడి వరకు అనుకుంటారు. ఒక పులివెందుల ఒకటి కాదు, పులివెందుల లీడర్ను చూస్తారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలను చూసింటారు. వీళ్ళు మాటలు చెప్తే జనం లేకపోతే వీళ్ళ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే గుండెలు లేకపోతుంది, వాళ్ళ
పథకాలు. అలాంటి వ్యక్తి కాబట్టే జగన్మోహన్ రెడ్డి 175 గెలుస్తారని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఆయన అంటున్నాడు. 100% అవకాశం ఉంది. కానీ ఇక్కడ పొరపాటు ఏమవుతుందంటే ఈ అభ్యర్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడన్నా పొరపాటు చేసుకొని ఓడిపోతే తప్ప కుప్పంతో పాటు హిందూపూర్తో పాటు మంగళగిరితో పాటు పిఠాపురం వరకు 4 నియోజకవర్గాల్లో అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ పర్సన్ గాను దగ్గుపాటి పురంధేశ్వరి గారితో పాటు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో అందరూ ప్రజలే. ఎందుకు వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళు ఓటేస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే కారు, ఇప్పుడు అధికారం అయితే మీకు రాదు. ఒకవేళ అధికారం వచ్చిన క్వశ్చన్ లేదు, దాంట్లో మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. నేను ఓపెన్ గా చెప్తాను, మీరు రాసుకోండి మళ్ళీ డిబేట్ కావాలంటే మళ్ళీ 100% రాసుకోండి. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చి రాజకీయాలు ఉంటే నేను తప్పుకుంటా. నిజంగా వాళ్ళు అధికారంలోకి వస్తారని వస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటా. ఇదే వేరే లీడర్తో నేనేం ఛాలెంజ్ చేయలేదు కదా. ఇక్కడ ఇతర పార్టీలో ఉమ్మడి పార్టీలతో ఎవరితో ఛాలెంజ్ చేయాలి? మీతో చెప్తున్నా. నేను వచ్చి చేయమనండి, వాళ్ళు అధికారంలోకి వచ్చి నేను రాజకీయాల నుండి తప్పుకుంటా. అంటే జనంలో ఉంది. నేనే పౌరుషంగా చెప్పడంలే, వాళ్ళ మీద ఛాలెంజ్ చేయడంలే. జనంలో ఉన్నప్పుడు ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రానికి మేలు చేసే ముఖ్యమంత్రి రాడు. మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం ఎలా ఉండబోతుందంటే ఏం చెప్పాలి? అది మన చేతిలో ఉంది. దేవుడు ఏం రాసి పెట్టింటే అది జరుగుతుంది. మనం ఎందుకు జగన్ దేవుడు కాదు, మనం ఊహించుకున్నది ఒకటి అవుతుంది. ఊహించుకున్నట్టు జరిగే పరిస్థితులు ఏవి ఉండవు. రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని ఎప్పుడో 89 నుండి అనుకున్నారు. మీకు సంకేతాలు ముందొస్తుంటాయి కదా మీరు, ఎందుకంటే వాళ్ళ కుటుంబంతో అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, వాళ్ళతో ఈ ముగ్గురు అంటే తండ్రి, కొడుకు, బిడ్డ, సో వీళ్ళందరితో కూడా ఏదో కలిసి పాదయాత్రలో ఉన్నా కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు తిరిగారు. నేను ఫాలోఅప్ చేయడం చేతకాలే. అంటే నేను వచ్చిన నేపథ్యం బట్టి నాకున్నటువంటి ఆర్థిక వనరులు ఒకటైతే రాజకీయంగా మా తల్లిదండ్రులు పెద్దల్లో ఎవరిన రాజకీయాల్లో చైతన్యమైనటువంటి రాజకీయ నాయకుడు కాబట్టి వేరు. జనంతో ఉన్న సంబంధాలు రాజశేఖర రెడ్డి గారిని పైన చూసి ఆ సంబంధాలతో నేను జనంలోకి పోయి జనంతో మంచి సంబంధాలు పెట్టుకునే తప్ప, కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి లాజిక్లు చేయాలా, ఏమేమి జిమ్మిక్కులు చేయాలా, ఏమేమి మతలబులు ఉంటాయి, ఈ మతలబులు అనేవి అస్సలు నాకు అవగాహన లేదు. సో ఇప్పుడైతే వచ్చింది కదా అవగాహన. ఇప్పుడు కూడా నేను చేతగా మనకు అసలు లొంగిపోయేదే మనకు చేత కాదు. ఈ లాజిక్లు చేసేది మనకు చేత కాదు. ఏదన్నా ఫేస్ అంతే డైరెక్ట్ అవుతుందే కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కాదనే నేను మళ్ళీ రెండోసారి అడిగే టైపు కాదు. ఎందుకంటే కొందరైతే కాళ్ళు పట్టుకుంటారు, ఏడుస్తారు, అన్నీ కూర్చుంటారు, ముత్తుకుంటారు, ఏదేదో పడి తీసుకొని రాగలుగుతారు. కానీ నేను డిస్కషన్ చేసి అది కాదంటే సరే వదిలిపెట్టేది గమ్మ వచ్చే టైపు. నేను పాదయాత్ర చేసేప్పుడు చాలామంది నా చుట్టూ ఉండేవాళ్ళు పోయి అడుగు అన్న జగనన్న అడుగు, నువ్వు ఇంత దగ్గరగా ఉంటావు కదా, టికెట్ ఇమ్మని అడుగు అని చెప్తే నాకేం కావాలో ఆయనకు తెలుసు, ఆయన ఏం చేయాలనుకుంటే నాకు ఏమైనా చేయొచ్చు, నేను పోయి అడిగితే చేసే అంత అవసరం లేదు, ఇసిపెట్టేయండి అన్న. కాబట్టి మనకు అట్లాంటి ఏం పెద్ద అక్కర్లేదు. గుర్తింపు అయితే ఉంటుంది, అక్కరైతే అవసరం. గుర్తింపు ఏముంది అంటే ఏది అలాంటిది దానికి పోవాల్సిన అవసరం లేదంటుంది. అవి చేత కాదు. రెండోది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి గుర్తింపు కాదు. దారిలో పోతుంటే కూడా చూస్తే వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు, మోహన్ రెడ్డి అన్నట్టు చూసి ఏదైనా మాట్లాడండి అని. నాకేం మరి అంత తక్కువైతే లేదు, అంత పరిచయం లేదు. ఎమ్మెల్యేలు కూడా మీరు చెప్పినట్టు చాలా మంది కలవలేదన్నారు. నేను 3-4 సార్లు ఫ్యామిలీతో పోయి కలిసిన జగన్మోహన్ రెడ్డి గారితో. అంటే ఆ సంబంధాలు ఇక్కడ మీ మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి ఇప్పుడు ప్రస్తుతం? నిరంతరం పార్టీ కోసం కార్యక్రమాలు అయితే చేస్తూనే ఉన్నా. రోజుకు 2-3 డిబేట్లు పార్టీ తరఫున నేను ఫేస్ చేస్తున్నా. మా జిల్లా నుండి నేను తప్ప ఈ డిబేట్లలో ఎవరు పాల్గొనే వాళ్ళు కూడా లేరు. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకు ఒకవేళ ఉండదేమో, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారే తెలియదు. నిరంతరం పార్టీకి నేను సేవకుడుగానే పనిచేస్తున్నా. కాలంలో ఏ పదవి ఇచ్చినా సముచితమే, అంతే కదా. మన చేతిలో ఏముండదు కదా. ఓటర్స్ కి మీరేం చెప్తారు? ఓటర్స్ వాళ్ళకు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. ఇంకొంత ఇక్కడ మనీతోనే కూడుకున్నది, కొంతమంది ఆశపడతారు, అలా అని మనం అందరికీ ఆపాదించలేము, ఇది ఉంది రకరకాలు ఉంటాయి కదంతా. ఇప్పుడు మనీతో అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం అదే మీరు చెప్పే కార్యక్రమమే. ఎవడు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాడో, ఎవడు పార్టీకి ఎక్కువ పండిస్తాడో వాళ్ళని తీసుకొని అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులను పక్కన పెట్టి, రాయలసీమ నుండి ఇద్దరు టీడీపీ వాళ్ళు, ఇటు రమేష్ రెడ్డి కావచ్చు, అటు సతీష్ రెడ్డి, ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. అంటే దాని నిమిత్తం అనుకోవచ్చు మరి. ఇక్కడ ఇంకా చాలా మంది చేరినారు. కాకపోతే వాళ్ళిద్దరు ఫేస్ ఎక్కువ అంటే రాజశేఖర రెడ్డి గారితో పోటీ చేసినటువంటి వ్యక్తి సతీష్ రెడ్డి, జగన్ గారితో కూడా పోటీ చేసిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి రమేష్ రెడ్డి వాళ్ళ ఫాదర్. అప్పటి నుండి ఆయనకు అస్సలు పడేది కాదు. సో ఈవెన్ ఇంకోటి రాజశేఖర రెడ్డి గారు పదవిలో ఉన్నప్పుడే ఈయన కూడా 2004 ఆయన కూడా ఎమ్మెల్యే అయినాడు. ఇప్పుడు కూడా
రమేష్ రెడ్డి మర్దలే మాధవిరెడ్డి గారు కడప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, వాళ్ళ తమ్ముడే శ్రీనివాస్ రెడ్డి పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆయన. అట్లా వాళ్ళకైతే వాళ్ళు తెలుగుదేశంలో అట్లే ఉన్నా కూడా రమేష్ రెడ్డి గారు వచ్చి చేరడం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏముందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే రాష్ట్రానికి అవసరమని జనం భావిస్తున్నారు కాబట్టి, అది ప్రజలు కూడా భావించాలి కదా, జనం భావిస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడ భావించే వస్తున్నారు. లేదంటే రాజశేఖర రెడ్డి గారి లీడర్షిప్ ఎలాంటిది, అలాంటి లీడర్ మీద పోటీ చేసినటువంటి సతీష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈరోజు మొత్తం అన్ని రిగ్గింగ్ చేసే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, అయినా రిగ్గింగ్ చేయకపోయినా నేను ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఆయన నాయకత్వం నమ్మే జనం ఓటేసినారని సతీష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సేమ్ ఫైనల్ గా మనం ఇప్పుడు ఎవరికి ఓటేయాలంటారు? జనరల్ గా అయితే ఏదో ఒక స్లోగన్ ఉండాలి కదా, సిద్ధం మనం ఇక్కడ కూర్చున్నామని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేద్దని కూడా జనం వినరు. ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేద్దని ఏం చెప్తాడు అని ఆలోచన చేయరు. ఈయనకేమో తిక్కేమో లేదు, జగన్మోహన్ రెడ్డి ఏంది, మనమే ఏంది, జగన్మోహన్ రెడ్డి చేసిన పనులేంది, ఇలాంటి వ్యక్తిని కాదని ఎవరికన్నా ఓటు వేయడం ఏంది. నేను చెప్తే కదా, మేము సిగ్గుపడుతున్నాం ఒక పక్కన, మేము ఒక పక్కన గర్వపడుతున్నాము. గర్వపడ్డం అంటే మా నాయకుడు శబాస్ అనేట్టుగా జనంలో ఉన్నాడు. రెండోది మాకు పని లేకుండా చేసినావేందయ్యా స్వామి, ఇట్లా చేసినావని మా ఫీలింగ్ మాకు ఉన్నది. ఇక్కడ జనం దగ్గర పోయి మేము చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసినాడు, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నాయకుడు, జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా మనం ముఖ్యమంత్రి చేసుకుందామని మనం చెప్పి తయారు చేయాల్సినటువంటి లీడర్షిప్ ను పక్కన పెట్టేసి జనం మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి, మాకు జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలు అమలు అవుతాయి, జగన్మోహన్ రెడ్డి అసలు ఏంటో ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ కాలం నిర్ణయిస్తుంది. సో మీరు చూసారు కదా, రానున్న కాలంలో అది కాలమే నిర్ణయిస్తుంది. సార్ మాత్రం ఒక ధీమా వ్యక్తం చేశారు. ఎస్, మేము 175కి దగ్గరలో ఉన్నాము. ఆ ఒక ప్రభావం కూడా, ఎందుకంటే మేము చేసింది చెప్పుకోగలుగుతున్నాము. ఏకైక ముఖ్యమంత్రి మాత్రం ఇదే అంటున్నారు. రేపు రాబో కాలంలో కూడా అది నేషన్ వైడ్ కావచ్చు, అది స్టేట్ వైడ్ కావచ్చు, ప్రతి వారు కూడా మేము ఇది చేశాము, మీకు మేలు జరుగుతూనే ఓటేయమనే ఒక నినాదం మాత్రం తెర మీదకి వస్తుంది. రానున్న కాలంలో అది అందరూ కూడా అమలుపరచాలి. అట్ ద సేమ్ టైం మేము కూడా ఒక ఎజెండా మీ ముందుకు తీసుకొస్తున్నాము. భారతదేశంలో 17 దఫాలుగా ఎలక్షన్ జరిగినాయి. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడే కానీ. ఈ 17 దఫాలుగా ఎలక్షన్ జరిగినా కానీ ఎక్కడున్నా కూడా ఎక్కడే అని కొంతమంది అంటారు, కొంత ముందుకు వచ్చినామని రకరకాల వాళ్ళ వాదనలు. మీ వాదన కూడా 17 దఫాలుగా ఓట్లు వేసినా కానీ ఇంకా పేదోళ్ళు దగ్గర ఎందుకుంటున్నారు, మరి ఆ పేదోళ్ళు ఓట్లు వేయలేదా? ఇది కూడా ప్రశ్నే. 17 దఫాలకు మీ ఓటు తప్పకుండా ఉంది, ఎందుకంటే మీ తాత ఓట్లేసారు, మీ తండ్రులు ఓట్లేశారు, మీరు ఓట్లు వేశారు, వేయబోతున్నారు మీ పిల్లల భవిష్యత్తు కొరకు. ప్రతి దఫా అయితే మీ యొక్క పాత్ర అయితే ఉంది కదా, మరి ఎక్కడ ఉంటున్నాం? అట్ ద సేమ్ టైం ఎలక్షన్ అంటేనే అందరికీ ఒక పండుగ వాతావరణం, అది రకరకాలుగా ఉంటుంది, తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇంకోటి ఉంటుంది. ఆ 2-3 రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ కు అనేక డబ్బులు దొరుకుతాయి, అది మాత్రం ఎక్కడ పోతుందో సరే, అది కోర్టు పరిధిలో ఉంటుంది. ఆశపడే వాళ్ళకి మాత్రం నా సూటిగా ఇది అందరికీ వర్తిస్తా అనుకోండి. మన కుటుంబాలు ఆర్థికంగా మేలు జరిగితే మనం ఇంకొకరికి వేయగలరు. ఒక రోజు కనుక మనం పండుగ అనుకుంటే మాత్రం అది ఒక రోజుదే. ఇది చెయ్యి, ఆశించే చెయ్యి, ఇది మనము ఇంకొకరికి పెట్టే చెయ్యి. ఇది అలాంటి నాయకులు ఎవరున్నారు ఇంకా తను మీరు ఆలోచించండి. అది ఏ పాటైనా పర్లేదు. ద సేమ్ టైం ఇది ఒక రోజుది, ఇది ఎల్లకాలం. నిర్ణయం ఇదే. నమస్కారం సార్. నమస్తే.